ఈ నెల 28వ తేదీన కొమరోలు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కొమరోలు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి సూచించారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల ప్రాథమిక వైద్యశాల మరియు రాజుపాలెం ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొమరోలు ప్రభుత్వ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ శాంతి, రాజుపాలెం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అందరూ కూడా ఈ నెల 28వ తేదీన వారి పరిధిలోని గ్రామ సచివాలయాల వద్ద, అంగన్వాడీ కేంద్రాల వద్ద, విలేజ్ హెల్త్ క్లినిక్ల వద్ద, బస్టాండ్ల వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకుంటే మరుసటి రోజు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇళ్ల వద్దకు వచ్చి పోలియో చుక్కలు వేస్తారని కోరారు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు కొద్దిపాటి జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా కూడా ఆ మరుసటి రోజైనా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇక ఆశా వర్కర్లకు సూచించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. వచ్చే ఆదివారం జూన్ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా కొమరోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని 25,014 మంది పాపులేషన్కి సంబంధించి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు 2,616 మందిని గుర్తించడం జరిగింది. ఇది కాకుండా రిమైనింగ్ మనకు ప్రవాసీలు ఎవరైనా వచ్చినా సరే అందరి పిల్లలు అంటే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల వరకు పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయించవలసిందిగా కోరుచున్నాము. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల్లో, తర్వాత విహెచ్సి విలేజ్ హెల్త్ క్లినిక్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ వీటన్నిటి వద్ద పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి కొమరోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రజలందరూ కూడా మీ ఇంట్లో పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కంపల్సరీ వాళ్ళకి ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేయవలసిందిగా కోరుచున్నాం. దీనివల్ల శాశ్వతంగా పోలియో అనేది నిర్మూలించడానికి మనకు ఒక అవకాశం. తర్వాత ఇందులో భాగంగా ఓపీవీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఏదైనా మైనర్ ఇష్యూస్, ఫీవర్, తర్వాత కోల్డ్, కాఫ్ అలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డేస్లో అంటే 29th అండ్ 30th డేలో కూడా ఈ వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా మిస్సింగ్ చిల్డ్రన్ ఉంటే ఆ 2 రోజుల్లో కూడా వాళ్ళకి ఓపీవీ వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.